కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం కోసర గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్, గ్రామంలోని మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌట్ డిఎన్టీపీఎస్ కోసన ప్రైమరీ స్కూల్. ఈ స్కూల్లో మేము ప్రతిసారి ఏ పండుగ ఉన్నా కూడా ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్దలందరినీ, వీళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ పిల్లల్ని అందరినీ పిలిచి మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకి బతుకమ్మ అంటే రేపటి నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది, చిన్న బతుకమ్మ. రేపటి నుంచి మాకు సెలవులు ఉండే సందర్భంలో మేము ఈరోజు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుందామని పిల్లలకి ముందు చెప్పడం విషయాల ప్రకారం ఏంటి అంటే ఈరోజు మేము బతుకమ్మ సంబరాలని మా స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవాలి. దానికోసం నేను చిన్నపిల్లలకి అండ్ వాళ్ళ పేరెంట్స్కి ముందే ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి నుంచి పొద్దున్నే పువ్వులు తీసుకొచ్చి వాళ్ళ బిడ్డ ఒక హడావిడితో ఎప్పుడు టీచర్ అనే ఒక వాతావరణంతో మాకు ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. పిల్లలందరూ కలిసి వాళ్ళే బతుకమ్మని పేర్చుకున్నారు. పాపం అంటే అది పేర్చడంలో కూడా ఒక కళ అనేది ఉట్టిపడి ఉంటుంది. అదొక క్రియేటివిటీ. ఏంటంటే రంగురంగుల పువ్వులను తీసుకొచ్చి దాన్ని ఒక విధమైన పేర్చికతో పేర్చితే అది ఒక అందమైన బతుకమ్మగా తయారవుతుంది. అంటే అందులో ఒక క్రియేటివిటీ, ఒక సృజనాత్మకత అనేది ఉంటుంది. సో మా పిల్లలు పూలన్నీ తీసుకొచ్చుకొని అలా అందంగా అలంకరించడం జరిగింది. దాని తర్వాత అందులో పేర్చడంలో కూడా ఒక కళ ఉండాలి. అది అంటే మనం సరైన పువ్వులని, సరైన రంగుని చేస్తేనే అది ఒక అందమైన బతుకమ్మగా తయారవుతుంది. అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చే విధంగా ఇప్పుడు మేము ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా మేము పిల్లలతో కలిసి మళ్ళీ ఆడుకునే రోజులు అవన్నీ మాకు గుర్తుకొచ్చే విధంగా ఈ వాతావరణం అనేది నెలకొల్పింది. పక్కన ఇది స్కూల్ అండి, దాని పక్క గదిలోనే మాకు అంగన్వాడీ సెంటర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మాకు ఉన్న పిల్లలు చాలా తక్కువ మంది కాబట్టి మేము అంగన్వాడీ పిల్లలు మరియు రెండు కలుపుకొని ఈరోజు మేము ఈ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది.